ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడంటండి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడంట. లండన్లో పెద్ద వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆయన గారు. పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయనకి మించిన వాళ్ళు లేరు, అంత పెద్ద వ్యాపారం. రకరకాలమైన వ్యాపారం, బిల్డింగ్ కట్టుకోవడం, తర్వాత బట్టల వ్యాపారం, ఇలా చాలా రకాలమైన వ్యాపారాలు ఉన్నాయండి. చాలా పెద్ద స్థాయికి వెళ్ళాడు. సో అప్పుడప్పుడు వాళ్ళకి ఒక బిజినెస్ మ్యాన్ మీటింగ్స్ అని జరుగుతుంది అనమాట. బిజినెస్ మ్యాన్స్ అంతా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ వ్యాపారవేత్తలందరూ కూడా గ్యాదర్ అవుతారు. సో రెగ్యులర్గా ఈయన వెళుతుండేవారు ఆ మీటింగ్కి. అక్కడ వ్యాపారాల గురించి మాట్లాడుకుంటారు. అన్ని వ్యాపారస్తులు అక్కడ పోగవుతారు. సో ఒకరి వ్యాపారాల గురించి ఒకరు పరిచయం చేసుకోవడం, సో అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు అది. అందరూ ఆ దేశంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్కి పార్టిసిపేట్ చేస్తారు, పాల్పంపులు పొందుతారు. సరే ఓసారి పాపం ఈయనకి పెద్ద ఆయనకి వెళ్ళడానికి వీలు పడలేదు. సో వెళ్ళాలి, వీలు పడలేదు ఆయనకి. అప్పుడు ఏం చేయాలని చెప్పి వాళ్ళ బాబుని పిలిచి, కొడుకుని పిలిచి, అరే నేను వెళ్ళాలి బిజినెస్ మ్యాన్ మీటింగ్, నేను వెళ్ళాలి, కానీ మరి నాకు అర్జెంట్ పని ఉంది, మరి నేను తప్పనిసరి వెళ్ళాలి, కాబట్టి నా తరఫున నీ వెళ్ళి ఇస్తారు, నా పక్షాన్ని వెళ్ళి ఆ మీటింగ్ని అటెండ్ చేస్తామని బాబుని పంపించాడు. యవనస్తుడైన కుమారుడు. సరే వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న ఒక వాచ్ ఇచ్చాడంట, ఇది కట్టుకెళ్ళు, నీకు ఆనందం ఎక్కువైనప్పుడు ఈ వాచ్లో వైబ్రేషన్ వస్తుంది, ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. నీకు ఏదైనా కోపం వచ్చినప్పుడు కూడా, అంటే మన నీ ఎమోషన్ బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి, నాడిని బట్టి ఈ వాచ్ నువ్వు కట్టుకున్నావు కాబట్టి నీకు విపరీతంగా ఆనందం వచ్చినా ఈ ఫోన్లో అలాంటి వైబ్రేషన్ వస్తుంది. నువ్వు కోపంగా వచ్చినప్పుడు, నీ కోపం వచ్చినప్పుడు కూడా వైబ్రేషన్ వస్తుంది. నీకు ఈ వాచ్ ఎప్పుడెప్పుడైతే వైబ్రేట్ అవుతుందో, ఆ వైబ్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడంతా నువ్వు జస్ట్ ఒక 10 నిమిషాలు ఆగి తర్వాత మాట్లాడు. నీతో చాలామంది కలుస్తారు, మాట్లాడినప్పుడు నీకు ఆనందం వచ్చినప్పుడు ఆ ఫోను వైబ్రేట్ అనేది అవుతుంది. అప్పుడు ఒక 10 మినిట్స్ స్లోగా ఉండి నువ్వు తర్వాత మాట్లాడు. నువ్వు దూకుడుగా ఉన్నావనుకో, వెంటనే నీకు అది సిగ్నల్స్ ఇస్తుంది. వెంటనే కొంచెం స్లో అయ్యి ఏం మాట్లాడాలో తర్వాత ఆలోచించుకొని మాట్లాడు. నీకు కోపం వచ్చినప్పుడు కూడా వైబ్రేషన్ వస్తుంది, వైబ్రేట్ అవుతుంది ఆ వాచ్. వెంటనే నువ్వు జాగ్రత్త పడమని వాళ్ళ నాన్నగారు చిన్న సలహా చెప్పి ఆ వాచ్ ఇచ్చారు. ఆ వాచ్ కట్టుకుని ఆయన వెళ్ళాడు. వెళ్ళంగానే అక్కడ మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, బయట అందరూ ఉన్నారు, వెళ్తారు ఇంకా సేపట్లో. అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఎదురుపడి, ఏరా నాన్న రాలేదా అని అడిగాడు. అంకుల్ రాలేదండి, కొంచెం అర్జెంట్ ఏదో వర్క్ ఉండి నాన్నగారు ఆగిపోయారు, నన్ను పంపించారంటే. రే మీ నాన్న గొప్పవాడురా, మీ నాన్న చాలా గొప్పవాడు, చాలా కష్టపడి పైకి వచ్చాడు, మంచిగా నిలదొక్కున్నాడు. మీ నాన్న నేను ఎదురు గతంలో ఇలా వ్యాపారం చేసాము, ఇట్లా బాగా వాళ్ళ నాన్న గురించి పొగిడి మాట్లాడుతూ, నువ్వు కూడా ఏం తక్కువ కాదురా, నాన్నకు బాగా సహాయం చేస్తున్నట్టున్నావంట, చిన్న వయసులో మీ నాన్న ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు, నువ్వు తక్కువ టైంలోనే మంచి రేంజ్కి వచ్చావు, నువ్వు బాగా నాన్నకు సహాయంగా ఉండి నాన్న మీటింగ్ నువ్వు పార్టిసిపేట్ అని పొగుడుతుండేసరికి ఏంటంటే మా నాన్నతో నన్ను పోల్చారంటే మన రేంజ్ ఏంటని చెప్పేసి ఆయనకు ఆనందం వచ్చేసిందండి, సంతోషం వచ్చేసి ఇంకా ఉల్లసిస్తున్నాడు. అప్పుడు ఆయన అడిగాడంటే, సరిగ్గా సింగపూర్లో ఆ వ్యాపారం సంగతి ఏదో విన్నాను నేను, దాని గురించి ఏంటంటే సింగపూర్లో వాళ్ళకున్న బిజినెస్ కొంచెం వీక్గా ఉందంటే, ఏదో కొంచెం ప్రాబ్లం ఉందంటే ఆ బిజినెస్లో. ఇప్పుడు ఈయన ఆనందంలో ఉన్నాడు, ఆనందంలో ఉండి సరే చెప్పేద్దామని అంటే బాగా డీప్ అయిపోయాడు వాళ్ళ నాన్న ఫ్రెండ్తో మాట్లాడదామని. సరికి వెంటనే ఈ వాచ్ అట్లా ఏంటంటే వాచ్ నుండి ఒక వైబ్రేషన్ వచ్చిందంట. వచ్చేసరికి వాళ్ళ నాన్న చెప్పింది గుర్తు చేసుకుని కొంచెం స్లో అయ్యి అప్పుడు ఆలోచించాడు, ఇప్పుడు ఇది అవసరమా, ఈ నష్టాన్ని గురించి ఈ అంకల్కి చెప్పడం అవసరమా, ఇప్పుడు ఈ అంకల్కి నేను చెప్పాను అనుకో, ఆ అంకల్ ఇంకొక అంకల్కి చెప్పాడు అనుకో, ఆ అంకల్ ఇంకొక ఆంటీకి చెప్పింది అనుకో, మన ఇంట్లో ఉన్న నష్టాన్ని గురించి వీళ్ళందరికీ చెప్పడం అంత అవసరం అని ఆలోచించి, ఆ అంకల్ ఏదో నాన్న చూస్తున్నారు, దాని గురించి నాకు ఇంకా పెద్దగా తెలియలేదు అనుకుంటే, ఓకే నాన్న సరే వెళదాంలే అని చెప్పేసి ముందుకి దాటేశాడు. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొకడు ఎదురయ్యాడంటండి. వాడు వాళ్ళ నాన్నకి భయంకరమైన పగస్తుడు, భయంకరమైన రివర్సు. వాళ్ళ నాన్నతో పోటాపోటీగా వ్యాపారం చేయాలని వాళ్ళ నాన్నకి వ్యతిరేకి శత్రువు అనుకోండి ఒక రకంగా. ఆడు కనపడ్డాడు, ఎరా బుడ్డోడా అన్నాడు. అంకల్ ఏంటంటే ఏరా అంత తొందరగా ఇంత పెద్దోడు అయిపోయావంటరా అట్లా మాట్లాడుతూ, ఏంట్రా మీ నాన్న ఎట్టున్నాడు, ఏం రాలేదు మీ నాన్న, కాళ్ళు చేతులు ఏమైనా పడిపోయింది ఆయనకి, ఇట్లా కొంచెం ఏంటంటే బలహీనపరిచేటట్లు మాట్లాడి, ఏంటి మీ నాన్న రాలేదేంటి, ఏమైనా ప్రాబ్లం అటు, ఏం ప్రాబ్లం లేదులయ్యా మేము బాగానే ఉన్నారు అటు అని అంటుంటే, అప్పుడు ఆయన అన్నాడంట, మీ నాన్న చేస్తాడరా, మీ నాన్న చేసే పనులు నాకేం నచ్చవు, మీ నాన్న చేసే పనులు నాకేం నచ్చవు, నేనైతే అన్ని క్వాలిటీగా బిల్డింగ్స్ అవన్నీ కట్టి క్వాలిటీస్ బిల్డింగ్స్ అని ఇస్తాను, మీ నాన్నంతా కూడా చీప్ అండ్ బెస్ట్లో ఇల్లులు కట్టిస్తూ ఉంటాడు, అవన్నీ ఉంటాయా పోతాయి అవన్నీ కూడా, సో కాబట్టి మీ నాన్న పనులను నాకు నచ్చవు, సో మీ నాన్న అంత చీప్ అండ్ బెస్ట్లో ఇస్తారు కాబట్టి చాలామంది మీ నాన్న దగ్గర ఇల్లు కొంటుంటారు, నేను అలా చేయను, నేను ఇచ్చేది ఏదైనా క్వాలిటీగా ఉంటుంది
అని ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పుకుంటూ వస్తే ఇంక వాళ్ళ నాన్న గురించి తక్కువగా మాట్లాడితే కోపం వస్తుంది కదండి. విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు అన్నాడు, అయ్యా మా వ్యాపారంలో మేము చీప్ అండ్ బెస్ట్గా ఒకవేళ ఇస్తున్నా, దాని గురించి నష్టాలు వచ్చినా దానికి ఏం చేయాలో మాకు తెలుసు, దాని గురించిన ఫార్ములా మాకు తెలుసు అని అన్నాడు. ఏంటి ఆ ఫార్ములా అని అడిగాడు. వ్యాపారంలో ఏదైనా జరిగితే దానికి ఏం చేయాలో మాకు తెలుసు, ఆ ఫార్ములాన్ని తెలుసు మాకు, మేము ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలో మాకు తెలుసు అని ఆవేశంలో మాట్లాడుతూ ఉంటే వెంటనే మరలా వాచి ఆయనకి ఒక వైబ్రేషన్ వచ్చిందంట చేతిలోకి. వచ్చేసరికి అప్పుడు టక్కన నాగి ఆయన వీరికి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని స్లో అయ్యి ఆయన అడిగాడు, ఏంటి చెప్పు ఏదో చెప్పబోయావు, ఏదో ఫార్మల్ అన్నావు, ఏదో చేస్తున్నారన్నారు, ఏం తింటే నన్ను అడిగాడు. ఆయన అన్నాడు, అయ్యా మా నాన్న వ్యాపారం మంచిగా చేసినా నీకు నచ్చదు, మా నాన్నగారి వ్యాపారం చెడిపోయినా నీకు నచ్చదు, టోటల్గా మా నాన్న నచ్చనప్పుడు మా నాన్న ఫార్మల్ అని మీకు ఎందుకు లేగలగారు, వెళదాం రండి అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. ప్రేమైన వారు, ఇక వెళుతుంటే ప్రతి మనుషులు తెలిసిన వాళ్ళు కలిసిన వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఇంచుమించు ఆ రోజు 30-40 మందిని కలిశాడండి. అప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇది ఆయనకి సిగ్నల్స్ ఇస్తూనే ఉందండి. సో దాన్ని బట్టి ఆయన నిదానంగా ఎవరి దగ్గర నోరు జారకుండా, ఎవరి దగ్గర వేరుగా మాట్లాడకుండా వెళ్ళి ఆ మీటింగ్ ముగించుకొని సక్సెస్ఫుల్గా ఆ మీటింగ్ ముగించుకొని ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి రావగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడండి. అప్పుడు నాన్న అడిగాడు, ఏరా ఏం జరిగింది, ఎవరు కలిశారని మాట్లాడితే అప్పుడు వాచ్యం చేసి వాళ్ళ నాన్నకి ఇచ్చినానా, నువ్వు నాకేమి నేర్పాలనుకున్నావో అది ఈరోజు నేను నేర్చుకున్నాను, నువ్వేది నాకు తెలియచేయాలనుకున్నావో అది నువ్వు నాకు తెలియచేసావు, కాబట్టి ఇక నాకు ఈ వాచ్యతో పని లేదన్నా, జీవితం నాకు అర్థమైంది ఒక రోజుతోనే. మనుషులు ఎలా ఉన్నారు, మనుషులతో మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, కోపంగా ఉన్నప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, మనకు ఆనందం కలిగినప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, అవన్నీ కూడా ఈ ఒక్క రోజులో నేను ఎన్నో జీవిత సత్యాలు నేర్చుకున్నాను అన్న. ఇక నేను జాగ్రత్తగా ఉంటాను, ఇక ఈ వాచ్యతో నాకు పని లేదు, నేను నేర్చుకున్నాను. పిల్లరా, జీవిత యాత్రలో కొనసాగించబడుతున్న మన లైఫ్లో కూడా కొన్నిసారి మనకు ఆనందం ఎక్కువైపోయి ఎవరితో ఏం మాట్లాడాలో తెలియకుండా ఏదో మాట్లాడేసి సమస్యలు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు విపరీతమైన కోపం, ఆ కోపంలో మనం ఏం ప్రవర్తిస్తాం, విపరీతమైన కోపం, సో స్పృహ కోల్పోతాం, ఆ కోపంలో ఏదో మాట్లాడేస్తాం, ఏదో రహస్యాలు, ఎవరో రహస్యాలు మాట్లాడేస్తాం, ఎవరో గురించి బజార్లో వేస్తాం, బోల్డ్ని సమస్యలకు అది దారి తీస్తుంది. కాబట్టి మీ అందరి దగ్గర వాచ్ లేకపోయినా, వైబ్రేషన్ కలిగించే వాచ్ ఒకవేళ లేకపోయినా, మీరు మాట్లాడే ప్రతిసారి ఆగి ఆలోచించి మాట్లాడారనుకోండి, జీవితం మాధుర్యంగా ఉంటుంది. కాబట్టి మనం వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటలకు ఒకరోజు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటలకు ఒకరోజు దేవుడు